బుజ్జిగాడికి చిన్న షాపింగ్ చేద్దామని వెళితే అందరూ నన్ను చూసి గుర్తుపట్టి మీరు పలానా కదా అని అడుగుతుంటే చాలా సంతోషం అనిపించింది. ఈయన నాకేదో కొనిస్తా అన్నారు, కానీ నాకు అంత తొందరగా ఏది నచ్చదు కదా. ఇక్కడ ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది? బయటికి వెళ్ళిన ప్రతిసారి మాత్రము ఖచ్చితంగా అది తాగాల్సిందేను. సో ఫ్రెండ్స్, చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నాను, లైక్ కొట్టేసేయండి అబ్బా. మీరు కొట్టేస్తారు, నాకు తెలుసు, మీరు మంచి పిల్లలు కదా. ఇదిగోండి, షాపింగ్ అంటే నాతో పాటు ఉన్న వాళ్ళకి చాలా పెద్ద తలనొప్పి అని చెప్పచ్చు. ఎందుకు అంటే అది ఏది కొందామని వెళ్ళినా ఎనీ షాపింగ్ నాకు అంత తొందరగా ఏది నచ్చదు. అదేంటో అంటే నా ఒపీనియన్ ఏంటి అంటే, ₹1 ఎక్స్ట్రా అయినా పెడతాను, కానీ అది మనకు నచ్చాలి కదా అని అనుకుంటాను. తొందరపడి ఏది పెడితే అది తీసుకోను. అంటే కొన్ని సందర్భాల్లో తప్పదులేండి. ఎందుకంటే టైం లేకనో, ఒక అవగాహన లేకనో, లేకపోతే మనం అనుకున్నది లేకపోవటము, అక్కడ ఏదో మొత్తానికి మనకి ఇష్టం లేనిది బలవంతంగా, కష్టంగా, నష్టంగా తెచ్చుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే నేను అలా అనుకోలేదు. నచ్చితేనే తీసుకుందాం, లేకపోతే లేదు, అంత ఇంపార్టెంట్ అయితే కాదు అని డిసైడ్ అయ్యి వెళ్ళాము. కానీ ఆయన మాత్రం చూపిస్తూ ఉన్నారు. నేను ముందుగానే చెప్తాను, ఎక్కడికి వెళ్ళినా సరే టైం అంటూ వేస్ట్ చేసుకోను. పర్టికులర్గా నాకు ఏదైతే కావాలో అదే అడుగుతాను. మరి అది ఉంటేనే తీసుకుంటాను. వాళ్ళ టైము అండ్ నా టైం అయితే వేస్ట్ చేసుకోను. ఎందుకు అంటే సమయం అనేది చాలా వాల్యుబుల్. ఒక్క 10 నిమిషాలు గడిచిపోయింది అంటే మనము తిరిగి దాన్ని తెచ్చుకోలేము, పొందుకోలేము. సో అందుకని టైం సెన్స్ అనేది ఉండాల ఖచ్చితంగా. అందుకని నేనైతే ఒకటి చెప్తాను, అది ఉందా లేదా, ఉంటేనే ట్రై చేయండి, లేకపోతే లేదు, అంతే. ఇంకొక షాపు, అక్కడ కూడా లేదా, ఇంకొక షాపు, 3 షాప్స్ చూస్తాను, లేదనుకోండి కామ్గా ఇంటికి వచ్చేస్తాను. మరి అంత ఓవర్గా షాపింగ్ కూడా నేను చేయను. ఇదైతే కొద్దిగా అటు ఇటుగా అలానే ఉంది. అంటే మీకు ఇప్పటికి అర్థమైపోయిందా నేను ఏం అడిగాను, వాళ్ళు ఏం చూపించారు? అంటే ఏదైనా సరే ఒక పింక్ షేడ్ కావాలి అని. యాక్చువల్లీ ఇది కూడా కాదు, బట్ స్లిప్పర్స్లో అంటే ఓకే అవుతుంది, కానీ ఇలాగ హై హీల్స్లో అయితే అంత పర్టికులర్గా పింక్ రావాలి అంటే అది కష్టమే. కానీ ఆల్మోస్ట్ పైన వచ్చేసేసి కొద్దిగా పింక్ షేడ్ అయితే ఓకే కదా. సో అదనమాట. నాకైతే ఇది పర్లేదు, నచ్చింది అనిపించింది. మా ఆయన ఏమంటాడంటే అది మరీ పెద్ద హీల్గా ఉంది కదే అన్నారు. కానీ ఎప్పుడైనా రేరుగా వేసుకుంటానికే కదా, డైలీ వేర్ అయితే కాదుగా, అందుకని ఓకే చేసేసాను. సో అవి తీసుకొని వస్తుంటే ఇంకా ఇక్కడైతే కలర్ఫుల్గా ఇక్కడ భజన అయితే చేస్తున్నారు. నేను వీడియో తీసేటప్పటికి అలా వెళ్ళిపోతుంది అనమాట. మీరు కూడా ఒకసారి లుక్ వేసేయండి. మరి అక్కడి నుంచి డైలీ ఇక్కడ తాగుతామని చెప్పాం కదా, ఎవ్రీడే మాత్రం ఒక జ్యూస్ కంపల్సరీగా నాకైతే ఉంటుంది. ఫుడ్ అయితే తీసుకోండి, రోజు మొత్తం మీద ఒకసారి ఫుడ్ తీసుకునేటప్పటికి నా పని అయిపోతుంది. నిజంగా అట్లా ఉంటుంది అనమాట నా పరిస్థితి. సో ఫైనల్గా ఏం తీసుకున్నాను ఫైనల్గా మీకు చూపిస్తాను రండి. అంటే అది ఇందాక తీసుకున్నానా లేదా అనేది కూడా మీకు క్లారిటీగా చెప్తాను. ఇదిగోండి, అదే తీసుకున్నానబ్బా. కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి మీకు చూపిద్దాము అసలు ఎలాగా ఉంది ఏంటి అనేది. పైన వచ్చేసేసేమో ఇలాగా వస్తుంది డిజైన్, వెరైటీగానే ఉంది, బాగుంది. చూసారా, పింక్. నా చేతి మీద మచ్చ అలానే ఉందబ్బా. 3 కుట్లు 4 కుట్లు పడ్డాయి. పెయిన్ అయితే లేదు, కానీ మచ్చ అయితే అలానే ఉండిపోయింది. ఇంకా అది పోదేమో కదా. సో అది ఇక్కడైతే చూశారు కదా. అయితే ఇక్కడైతే మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఇస్తారు. అయితే ఫిక్స్డ్ ప్రైజ్ ఉంటుంది, ఫిక్స్డ్ ప్రైజ్. ఇంకా అంటే ₹1000 చెప్పి 700కి ఇస్తావా, 800కి ఇస్తావా, 500కి ఇస్తావా అని అడగటం అనేది ఛాన్స్ అయితే ఉండదు. అక్కడ ఫిక్స్. ఎప్పుడు ఫస్ట్ నుంచి అక్కడే తెచ్చుకుంటాము. ఇంకా మేము రేటు కూడా అడగలేము, ఎందుకంటే బాగా తెలిసిన ఫ్యామిలీ అనమాట. కరెక్ట్గా చెప్పాలి అంటే చర్చిలో ఒక వదిన ఉంది, వదిన వాళ్ళ షాప్ అనమాట. అయితే మంచి క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తారు.
చాలా మనసు అనేవి కూడా వస్తాయి. బలవంతంగా అవి తెగిపోవాల్సిందే కానీ వాడందరూ అవి తెగిపోవు. అంటే ఆ మాట ఎందుకు అన్నాను అంటే అంతకుముందు తీసుకున్న 2 టైమ్స్ అంటే మీకు ఎలా చెప్పాలి అంటే వాడుతున్నవి 2 జతలు ఏమైనాయి అంటే మీటింగ్స్కి వెళ్ళి అక్కడ పరిగెత్తటాలు, నడవటాలు, తర్వాత ఆ చెప్పులు ఎలా పడితే అలా కూర్చోడాలు, ఇంకోటి ఏంటి అంటే ఆ చెప్పుల మీద కూర్చోడాలు, ఇలా కొన్ని జరుగుతుంది కదా. 2 మీటింగ్స్లో కూడా అంటే ఇవి పార్టీ మీటింగ్స్ అనమాట. సో మీరు ఫేస్బుక్ ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమవుతుంది. 2 వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను అంటే విడివిడి టైంలో. ఇలాగ మీటింగ్ వెళ్ళిన ప్రతిసారి నాకు చెప్పులు ఇలా తెగిపోతున్నాయి అని. సో అలా తెగిపోతున్నాయి బలవంతంగా. అది వాడేటప్పుడు కూడా కాదు, అంటే వాడుతున్నప్పుడే. అంటే ఎలా చెప్పాలి మీకు అంటే జనరల్గా తెగిపోవటం లేదు. అదేంటి అంటే ఎక్కువగా పరిగెత్తడము, ఎక్కువగా నడవటము, తొందరగా హరియప్గా వెళ్ళటము, అలాగా అది ప్రెజర్ ఎక్కువ అయిపోతుంది అనమాట ఆ హీల్ మీద. అందుకని ఏవైతే తెగిపోయినవి అయితే 2 జతలు మంచిగా ఉన్నప్పుడే తెగిపోయినాయి అనమాట. సో ఫైనల్గా అయితే ఇది తీసేసేసుకున్నాను. తర్వాత ఇంకా బుజ్జిగాడికి వచ్చేటప్పుడు ఒక సోప్ అయితే అయిపోయింది. ఆ సోప్ తీసుకుందామని ఇక్కడికి వచ్చాము. ఫోన్పే అయితే చేసేసాను. ఇక తర్వాత ఇతను నన్ను గుర్తుపట్టి కాస్త ముందుకు వచ్చి మీరు పలానా కదా అని చెప్పేసి సెకండ్ ఇచ్చి మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంతకు ఎలా గుర్తుపట్టారు, ఏం మాట్లాడుతున్నారు ఏంటి అంటే మీరు జనసేన పార్టీ మెంబర్ కదా, శంకర్ కళ్యాణి కదా అని అడగటము. తర్వాత నా దగ్గర కీ చైన్ ఉంటే అది ఆ అన్న కాదులేండి, తమ్ముడు అవుతాడు, ఎందుకంటే చిన్నపిల్లడే, ఇది చూపిస్తున్నాను, అది అతనికి ఇవ్వటము. ఇంకోటి ఏంటంటే అక్కడ దాదాపు ఒక 5-6 మెంబర్స్ పరిచయం చేసుకొని వాళ్ళందరితో మాట్లాడతాము. ఒంగోలు జనసేన ఉంటే బాగుండు అని ఇలాగా మంచి చెడులు మాట్లాడుకోవటము చాలా హ్యాపీ అయితే అనిపించింది. మీ వీడియోస్ బాగుంటాయండి అని చెప్పడము. అంటే ఈ మధ్య ఫేస్బుక్లో ఈ మధ్య చేస్తున్నాను, కానీ అంతకుముందు నుంచి వ్లాగ్స్ అయితే ఉన్నాయి. ఆ వ్లాగ్లో కూడా 2-3 వీడియోస్లో కనిపించానని కూడా చెప్పారు. ఆ మాటలకైతే చాలా హ్యాపీ అనమాట నాకు. సో బుజ్జిగాడికి సోప్ అయితే అయిపోవస్తుంది. బుజ్జిగాడి విషయంలో మాత్రము చాలా కేర్ తీసుకుంటాను నేను. ఎప్పుడు ఇంకొక 1 వీక్లో అయిపోతుంది అనగా అయితే ఏదైనా సరే ముందుగా తీసుకుంటానన్నమాట. అప్పటికప్పుడు హడావిడి లేకుండా ఇలా అయితే ముందుగానే ప్రిపేర్ చేసుకుంటాను. బుజ్జిగాడి కోసం వాడే చాలామంది అడుగుతారు ఏం వాడుతున్నారు ఏంటండి. నేనైతే టెడ్డీ బార్ అయితే వాడుతున్నాను. లాస్ట్ టైం ఏటుకూరు వెళ్ళినప్పుడు కూడా మా స్వీటీ అయితే అడిగింది, అక్క బాబుకి ఏం సోప్ యూజ్ చేస్తున్నారు అని అడిగినప్పుడు నేనైతే చెప్పానన్నమాట. లోపల ఇంకో విషయం ఏంటి తెలుసా, లోపల నాకు నచ్చిన కలర్ ఉంటుంది కాబట్టి నా కన్నయ్యకి వాడేస్తున్నాను. ఇంకా వచ్చేటప్పటికి మా వారికి బిర్యానీ బాగా ఇష్టం కదా. సో బయట బిర్యానీ తిని చాలా రోజులు అయ్యింది, తెచ్చుకుందామా అంటేను ప్రొసీడ్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసేసానమాట. తెచ్చుకో, ఇబ్బంది పడతావు ఎందుకో అని. అదేంటోనండి, ఇంట్లో చేసిన ఫ్లేవర్ కన్నా బయట ఫ్లేవర్స్ అంటే అన్నీ వేస్తారు కాబట్టి ఇంకా గుప్పుమని వస్తుంది కాబట్టి అట్లా ఇట్లా వెళ్ళినప్పుడు ఆ ఫ్లేవర్ అలా తగిలినప్పుడు మా ఆయనకి బా అంటుంటాడు. ఇంకా ఆ మాటకి ఇంకా అర్థమైపోయిద్ది, ఓహో ఈ మనిషికి తినాలనిపిస్తుంది, ఇంకెందుకు ఆలస్యము తెచ్చేసుకోపో అని అనేస్తుంటానమాట. సో ఫ్రెండ్స్, ఇది అండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేసేయండి, ఓకేనా.